కదా. సో ఇప్పుడు వెళ్ళి కాయ వచ్చే స్టేజ్లో ఉందనుకోండి, అది వచ్చింది. సో మనం మనకి ఎలా చెప్పాలి, ఏ ప్రోడక్ట్ వాడమని చెప్పాలి? ఈల్డ్, నీమాయిలు, స్టిక్కర్ ఎకరాలు లెక్కన ఉంటే స్ప్రేయింగ్ 4 ఎకరాలు. అలాగే నార్మల్ వాటర్లో కలుపుతారు. వాటర్లో కలిపి పిసుక ఒక పావుగంట ముందే నానబెట్టి పిసుకాలి. కరగదు, పిసుకాలి. కిట్లో పోసి పిసికేయాలి. పిసికేసి అది కరిగిపోయిన తర్వాత అప్పుడు ట్యాంక్లో పోయాలి. డైరెక్ట్గా మనం పోసితే అది కరగదు. అది దానికి ఉండిపోతే డ్రైంగ్ అవ్వదు. ఇల్లు ఐడియా ఉందా? వాడిచారా? అది మనం చెప్పేటప్పుడైతే దాన్ని 10 నిమిషాల ముందే పోసుకుని పిసికేయండి. కరిగిపోయేది పిసికేయాలి. ఇల్లు డ్రైంగ్ ఇంకా ఏది కూడా అట్లా నియమాయి పురుగుని కానీ దోమను కానీ దేన్ని రాని ఆశించనివ్వదు. అడ్వాన్స్డ్గా కొట్టుకుంటే రాకుండా కొట్టుకుంటే అక్కడికి వచ్చినా మాడిపోతుంది. అందువల్ల ప్రతి పంటకి కూడా మనం వాడుతుంది. నేను కర్నూలు సైడ్ ఉల్లిపాయ, కాయగూరలు, చిక్కుడుకాయ, టమాటా, బెండకాయ, వంకాయ ఇవన్నిటికీ వాడుతారు. అక్కడ ఫోటో పెడతారు. అక్కడి నుంచి ఇలా ఉందండి. ఏం పట్టమండి? పత్తి, మిర్చిలో పత్తిలో మల్లెపూ పట్టు, అలాంటి కూడా మనం అందులో బయట కూడా రాస్తాం. మన యాక్టర్ పాటు బయటికి కూడా రాస్తాం. కెమికల్ కూడా రాస్తాం. పోయిందా? అగ్రిలో గట్టిగా పెట్టుకుంటే అలా బిజినెస్ అవుతుంది సార్. అది ఎలా అవుతుంది? మన ద్వారా కానీ రైతులు మనకే తెలిసిన అవసరం. మనం ప్లాన్ చెప్తాం, ఆయన ద్వారా రావచ్చుగా. అదే ఆయన కూడా చెప్పాడు, ఆయన ద్వారా రావచ్చు. మనకు బిజినెస్ 50-60% అగ్రిమెంట్ జరుగుతుంది. అగ్రిమెంట్ అంతా హెల్త్ ప్రోడక్ట్ అయినా అంతే రాదు. హెల్త్ ప్రోడక్ట్ గురించి చెప్పాను మీకు, ఆలోచించలేదు. నూనె కానీ, డయాజ్యూస్ కానీ, ఫిట్మెట్ కానీ, ఇంకా ఫుడ్ ప్యాచర్ కానీ ఎక్సలెంట్ ప్రోడక్ట్, ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్న ప్రోడక్ట్. కానీ వాటిని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది మనకు అవగాహన ఉండాలి. అదే నేర్చుకోవాలి. అది నేర్చుకుని మనం వెళ్ళినప్పుడే మనం సక్సెస్ అవుతుంది. మనకు రాకోకుండా మనం ఎవరికో చెప్తున్నామంటే మనకన్నా తెలివైనడు బయట. అది కూడా చెప్పాలి. ఒక పొలానికి యూరియా కాంప్లెక్స్ యూరియా అవి ఎంత వేయాలి అవి రైతు ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క పొలాన్ని బట్టి వేస్తారు. అంటే ఇప్పుడు నేనే ఫార్మింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నేనే ఒక రైతు పొలం తీసుకొని స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కొత్తగా రైతులో దిగాను. సో నాకు ఎట్లా యూజ్ చేయాలని ఎట్లా యూజ్ చేయాలంటే నేను చెప్తున్నా. నాకు పొలం అనుకోండి, వాడతాం అనుకుంటున్నాను. అదే చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 1/4 కేజీ బియ్యం తింటా. సార్ కొద్దిగా ఎక్కువ తింటాడు. ఆ సార్ ఇంకా కొద్దిగా ఎక్కువ తింటాడు. మేడం ఇంకా కొద్దిగా ఎక్కువ తింటాడు. అట్లాగే ఏంటంటే రైతు ఏం చేస్తాడంటే పొలానికి ఒక ఏరియాలో ఒక్కొక్క విధంగా తీసుకుంటుంది భూమి కూడా ఆహారాన్ని. ఒక్కొక్క ఏరియాలో కట్ట వేస్తారు, ఒక్కొక్క ఏరియాలో కట్టన్నర వేస్తారు, ఒక్కొక్క ఏరియాలో 2 కట్టలు వేస్తారు. కర్నూలు ఏరియా ఉంది, వాళ్ళు 2 కట్టలు వేస్తారు. 2 కట్టలు ఇంకా పెంచుతారు కానీ తగ్గిస్తారు చూడండి. ఒక ఏరియా ఉంది కట్ట వేస్తారు, ఒక ఏరియా ఉంది అదే కట్ట వేస్తారు. నేలను బట్టి ఆ నేల ఎంత ఆహారం తీసుకుంటారో వేసిన విత్తనాన్ని బట్టి కూడా మొదటి విత్తనాన్ని ఉంటుంది. లావు గ్రానైట్స్ నాటు వేసిన తర్వాత నాటు వేసిన తర్వాత
అదే ల్యాండ్స్లో కలిపి భూమి 4 రకాల భూమి ఉంది. 4 రకాల భూమి ఉంది. అర్థమైందా? ఇసుక భూమి ఉంది, నల్లరాయి ఉంది, ఎర్ర భూమి ఉంది, ఇంకా నల్లరాయి కాకుండా ఇసుక కాకుండా అన్ని ఉన్నాయి. ఇట్లా ఒక ఏరియాని బట్టి ఒక విధంగా ఆ ఏరియాని బట్టి మనం ఫాలో అవ్వాలి. ఒక విధానం బట్టి మనం ఫాలో అవ్వాలి. మనం ఎందుకంటే మనం చెప్పాలి మీరు వేసే దాని మీద 30% తగ్గించుకోండి అది చెప్పాలి. ఆయన ఎన్ని వేస్తామో అనేది ఆయనకు తెలుసు, భూమి ఎంత తీసుకున్నది ఆ రైతుకు తెలుసు. మనం ఏం చెప్తారే మీరు వేసే దాంట్లో 30% తగ్గించుకోండి అది చెప్పాలి. మీరు ఎంత వేస్తారండి పిండి 2 కట్టలు వేస్తామని ఒకటి తగ్గిస్తాంలే ఆ పవన్ కూడా 2 ప్యాకెట్లు వేసుకోండి 30% తగ్గించుకోండి. రైతుకి ఏం చెప్పాలి చెప్పిన రైతుని మోటివేషన్ చేయాలంటే సార్ మీరు వాడుతున్నారు 4-5 చేస్తున్నారు ఈ సంవత్సరానికి ఎంత వస్తుంది ఆదాయం పెన్ను పేపర్ పెట్టి రాస్తే రైతుకి ఏం మనం వాడటం వలన దాన్ని లాస్ట్ ఇయర్ 1 ఎకరం 4 సెంట్లు ఒక రైతుతో వాడికి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం రాదు 18,000 అయింది. మనయ్యే ప్రత్యేకం వేరే ప్రోడక్ట్ లేదు, వేరే సార్లు రాసినట్టు 18,000 అయింది. దానికి మినిమం 13 బస్తాలు కట్టి ఈ రోజుకి ఇత్తనాన్ని నాకు ఆకపెట్టాడు. అంటే ఎకరం 4 సెంట్లు 23 కిలో అంటే 72 ఇంటూ 23 అయ్యా 656 72 ఇంటూ 23 1656 అంటే 1656 రూపాయలు అంటే 1600 అంటే 16 క్వింటాలు 16 16 క్వింటాలు బస్తాలు 16 బస్తాలు ఇంకా 600 ఇంకా ఇంకొక అరకట్ట పైన ఉంది. అంటే ఎకరానికి దగ్గర 11 బస్తాలు అయ్యాయి. 11 బస్తాలు అయ్యాయి. అంతకుముందు అన్ని 4 బస్తాలు 5 బస్తాలు అయ్యాయి. అదే రైతు ఆ చేతి చూసి అప్పుడు సంవత్సరం ఆయనతో పాటు ఆ చేతి చూసి పక్కన 4 రైతులు పడారు. ఇవాళ అదే ఊళ్ళో 20 మంది రైతులు పడుతున్నారు. రేపు పైరు వచ్చేటప్పుడు నేను అందించలేను ప్రోడక్ట్ రియల్ ఎక్కడ సార్ అది పెట్టడానికి ఒక 10 కిలోమీటర్స్ చిన్నపురం చిన్నపురం ఐడియా ఉంది. యాదర టౌన్ కాలేజ్ అట్లేముందంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్ప్రెడ్ అవుతుంది. వాళ్ళకే ఒక చుట్టాల బంధువులు ఉంటారు, అక్కడ షేర్ చేస్తారు. మనం చెప్పాలి అంటే మీ వాళ్ళు ఉంటారు చెప్పాలి, నేను వెళ్తాం చెప్పాలి. మనం ఓకే ఎలా వస్తుందో తెలియదు. ఇప్పుడు ఎవరొచ్చి నీలా చేసేవాళ్ళు గుర్తొస్తారు తెలియదు. మనల్ని చుట్టుపడి మనం ఎవరికైనా చెప్పగలిగిన నాలెడ్జ్ లాంచ్ పరంగా కానీ ప్రోడక్ట్ పరంగా కానీ మనం నేర్చుకుని ఉండాలి. జర్నీ చేస్తుండగా ఎవరు కావచ్చు మనం మౌనంలో ఉంటాం. మనం మాట్లాడటం ఏమని అనుకుంటారేమో. ఏ మనిషికి నమ్మకం బాగా గుడ్డిగా నమ్మని మనిషి సిగ్గుపడితే మనిషి లైఫ్లో ఎక్కలేదు. సిగ్గు మొహమాట అసలు ఏ మనిషి అనుకోండి. నేను అనుకుంటారా మాట్లాడితే అవి ఉన్నాయా మాకు చెప్పలేము. మనం చేయడం బిజినెస్ గురించి మనమే పెట్టుబడి పెట్టేది కదా. బిజినెస్కి పెట్టుబడి పెట్టిద్దామా. ఇంకొక విషయం ఏంటంటే రైతుకి ఛాలెంజ్ చేసి చెప్పచ్చు. ఆయనకు ఒక 2 ఎకరాలు ఉన్నాం. ఎకరానికి మా చూడండి, మా ప్రకారం వాడడం ఒక ఎకరానికి మీకు నచ్చినట్టు వాడకుండా రిజల్ట్స్
ఎకరానికి వాడితే నష్టం. ఎకరానికి వాడుతుంది అంటే 10 ఎకరాలు వాడు ఇంకా ఎకరానికి వాడుతుంది. చాలా మంది డిమో ఇస్తారంటారు. డిమో మనం చెప్పండి, డిమో రిజల్ట్ చూసుకోండి. ఎకరానికి వాడండి, రిజల్ట్ చూసుకోండి. మన దగ్గర ఉంటాయి కదా ఫోటోలు, ఆల్రెడీ మనం వాడిని పలానా ఫోటోలు తీసుకుంటాం, వీడియోలు తీసుకుంటాం కదా. ప్రయత్నం మాట్లాడుకోండి. గ్రాన్యూల్స్ వేసిన ఎన్ని డేస్కి స్టిక్ 100 అని 4 to 5 days. ఖచ్చితంగా అది ఎప్పుడే కావాలన్నా స్టార్టింగ్ చెప్తే కదా. స్టార్టింగ్ అప్పుడు స్టార్టింగ్ ఏదైతే దమ్ములో దమ్ము చేయగానే 10 కేజీ వీడియోలో నాటేసే ముందు 10 కేజీ వీడియోలో కలిపి లేదు దమ్ములైనా చేసేసి భూమిలోకి వెళ్ళిపోవాలి. అదే నాటేయక ముందు భూమిలో వెళ్ళిపోవాలి. అదే మూడు చేసిన తర్వాత ఏముందంటే నాటేయక ముందు అది వేయాలి. నాట్లు వేసిన తర్వాత సారత్వం చేస్తుంది. అంటే బలం తగ్గుతున్న నేలను కూడా బలంగా తయారు చేస్తుంది. అర్థమైందా? రెండో కోట అంటే ఎప్పుడు వేస్తారు? అంటే ఎన్ని డేస్ వేస్తారు మామూలుగా గ్రాన్యూల్స్? స్టార్టింగ్ చేస్తే ఫస్ట్ కోట చేస్తాం కదా, మళ్ళీ రెండోసారి కూడా వేస్తారట. 10 డేస్లో. అది ఎప్పుడు వేస్తారు? 10 డేస్ లోపల వేస్తారు. 10 డేస్లోనో 12 డేస్లోనో అప్పుడు స్టార్టింగ్లో ఆ దాంట్లో కలిపి కొట్టించారు, ఇంట్లో కలిపి కొట్టించారు. మీకు ఎలా తెలుస్తుందంటే అంటే ఇసుకలో కలిపి కొట్టుకోమని. అంటే పంచలేదు 4 కేజీలని ఎక్కడ మొత్తం పంచలేదని చెప్పి మనం ఆ పిండిలో కొడతారు కదా, పిండిలో కలుపుకోమని చెప్తాం. కొందరు మేధావులు ఉంటారు, నువ్వు ఆ పిండితో బట్టి నాకు ఇది రిజల్ట్ ఎలా కనిపిస్తుంది అంటే ఇసుకలో కలిపి కొట్టుకోమని. ఇసుకలో కలిపి కొట్టాలి. నేనంతా పంచుతాను. కనపడాలి గట్టిగా ఆ ప్రకృతి కూడా మనగా అది ఎక్స్ప్లెయిన్ చేసి రైతు కానీ ఎవరైనా దానికి ప్రోడక్ట్ గురించి అడిగినప్పుడు దానికి సమాధానం చెప్తే నాలాంటి మంది మన ప్రోడక్ట్ వాడితే వాళ్ళకి అంటే ఎన్ని బస్తాలు ఇంప్రూవ్ వస్తుంది? అంటే సపోజ్ ఒక ఎకరానికి ఒక 10 కేజీలు ఇస్తుంది అనుకోండి, మంది వాడాక ఎన్ని కేజీలు ఇస్తుంది? రిజల్ట్ అంటే అదే కదా వాళ్ళకి గ్రోత్ కనిపించేది. ఇప్పుడు 10 కేజీలు వచ్చేది, మీకు ప్రోడక్ట్ వాడాక 2 కేజీలు 3 కేజీలు ఎక్స్ట్రా వచ్చింది అని అంటారు కదా. సో మంది వాడాక మన వాడటం వల్ల రిజల్ట్ తగ్గదు, ఫస్ట్ రిజల్ట్ పెరుగుతాయి. ఇన్ని వస్తుంది మనం చెప్పలేదు. ఇంకోటి ఏంటంటే నేలని సారత్వం చేసుకోమని చెప్తాం. మీరు కెమికల్తో నింపేశారు భూమిని, ఆల్రెడీ కెమికల్తో నింపేశారు. ఈ వాడటం వలన ఆ కెమికల్ బదులు భూమి సారత్వమని మీకు పంట అనేది దిగుబడి బాగుంటుంది. చెప్పే కదా క్రితం సంవత్సరం మన ఆడక ముందు 4 బస్తాలు 5 బస్తాలు అయ్యాయి. బాగా పండేది కాదు, సగం పండేది. అలాంటి మనం ఆడిన తర్వాత దిష్టి బొమ్మ కూడా నేనే పెట్టేసేది. మన అందరికి చెప్తా ఇదే ఎందుకంటే ఆ దిష్టి బొమ్మ పెడితే సేమ్ చూడాలి. సేమ్ ఎలాగైనా చూస్తారా, దిష్టి తగలకుండా పెడతారు. పెట్టే చేయడం బాగుంది, ఆ బొమ్మ తీసేది చేయడం బాగుంటుంది అనేది ఆయన దగ్గరికి ఎంతోమంది భార్యలు ఆయన ద్వారానే అక్కడ అన్న దగ్గరికి ఊళ్ళో రైతుతో పాటు తీసుకెళ్ళండి, పెంచుకోండి అంటే నేను వస్తా, పెంచుకోండి తీసుకెళ్ళండి. అది అర్థమైంది, డాన్స్ అర్థమైంది, స్టిక్ నీము ఫ్లేవరింగ్ అర్థమైంది. ఇంకొకటి ఉందిగా నీము కాకుండా స్టిక్ కాకుండా ఫ్లేవరింగ్ గ్రోత్ అది అలా ఫస్ట్ డేస్ ఇది వాడుతాం కదా డెవలప్మెంట్కి బలానికి. అది ఎలా అంటే స్టార్టింగ్ డేస్ ఇది వాడుతాం
బలం ముందు రూట్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసి ఎప్పుడు నాటు వేసాక వరికి కాదు మరి మినుము కానీ మినుము వాటి కానీ మిర్చి కానీ కాయగూరలు కానీ వేయించాలి బ్రెయిన్ ఈ గ్రోతింగ్ బలం వరికి బలం వరికి అవసరం లేదు దీన్ని వాడి షేరింగ్ వస్తుంది గ్రోతింగ్ వస్తుంది దీన్ని వాడి ఆల్రెడీ నేను వాడుతాను నీమాయిలు వరికి నీమాయిలు 3 వాడి గ్రానైట్స్ మినుములకి అది వాడచ్చు ఈ 5 కూడా వరికి వాడచ్చు మినుములకి అది వాడచ్చు మినుముకి స్టార్టింగ్ డేస్లో 25 డేస్లో 20 డేస్లో స్టార్టింగ్ డేస్లో పడతారు అప్పుడు ఫస్ట్ డే స్టార్టింగ్ డేస్లో నీమాయిలు వాడించుకోవాలి చిన్న మొక్క ఇప్పుడు నెక్స్ట్ స్టిక్ అనబట్టి వాళ్ళు ఏదైనా పుట్టి గోరులో బాసో ఏమైనా తెచ్చుకుంటారు తక్కువ రేట్లో స్టార్టింగ్ డేస్లో తక్కువ రేట్లో తెచ్చుకుంటారు సెకండ్ డేస్లో పార్టీ డేస్లో ఎకరానికి ఒకటి లేకపోతే లీటర్ కాబట్టి 4 ఎకరాలు 60 వస్తే 2 ఎకరాలు ఇది స్టార్టింగ్ డేస్ బలం ఇది గ్రోత్ ఉంటుంది ఇంకా బాగా నెక్స్ట్ టైము తర్వాత స్టేజ్లో పెట్టుకొని ఫ్లవర్ ఇంకా అనేది ప్రతి దాంట్లో అసలు ఎటువంటి ప్రతి దాంట్లో వాడాలి ఈళ్ళు ఈళ్ళు 2-3 సార్లు పడుతుంది బూస్ట్ స్ప్రేయింగ్ 4 ఎకరాలకి మళ్ళీ భూమిలో పోతే ఎకరానికి స్ప్రేయింగ్ పోతే 4 ఎకరాలు ఆ కొట్టే ముందు చెప్పాలి చుట్టే కదా లేకపోతే చుట్టూ ఒక స్టార్ట్ ఉండిపోతుంది మరి బూస్ట్ ఎప్పుడు లేదు నాన్న ఫస్ట్ 60 డేస్లో వేయాలి 60 డేస్ 60 రోజుల టైంలో అప్పుడు కూడా ఈళ్ళు నానా ఫస్ట్ కాంట్రాక్ట్ ఫ్లవరింగ్ తక్కువ వస్తుంది ఫ్లవరింగ్ 2 సార్లు పెడుతుంది అర్థమైందా అర్థమైందా ప్రతి ఎకరానికి ఒకటి 2 వాడాలి అయితే గ్రాన్యూల్స్ 2 ప్యాకెట్లు ఎకరానికి 2 అంటే 4 కేజీలు ఎకరానికి ఎకరా 4 కేజీ ఇప్పుడు ఒకటైతే ఒకటి వాడించడం కుదరదు అంటే ఒకటి వాడటం కుదరదు అంటే ఎకరానికి ఒక ప్యాకెట్ 2 కేజీలు వాడిస్తే సరిపోదా ప్రజలు కనపడుతుంది ఒకటైనా వాడచ్చు అని చెప్తున్నారు 2 రిజల్ట్ ఎమ్మటే రైతు రియాక్ట్ అవ్వలేదు రిజల్ట్ ఒకటే వాడుకోమన్నా చెప్తే కంపెనీ ప్రజలు ఒకటే కానీ రైతు రిజల్ట్ రావాలని మనం నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ 4 కేజీ నెక్స్ట్ ఇయర్ 3 కేజీలు తర్వాత 2 కేజీలు కానీ మన రైతు ఏం చేస్తాడంటే మనం కొట్టాడనుకో 4 రోజులకి 5 రోజులు ప్రజలు కావాలని చూస్తాడు కనిపించాలి కనిపించలేదనుకో అసలు మెప్పించలేదు నువ్వేం చెప్పి నేను అందుకనే మనం 30% పిండి తగ్గిస్తాం 4 వేతనం కాబట్టి 2 అయితే 30% పిండి తగ్గించాలి అని చెప్పాలి పిండి ఏం తగ్గించట్లేదు అది పిండి ఏం తగ్గించుకుంటే ఒకటే వాడారు అప్పుడు ప్రజలు ఉంటుంది కానీ నిదానం చెప్తున్నాగా స్టార్టింగ్ మనం వాడేటప్పుడు ఈ సంవత్సరం వాడుతున్నాడు రైతు మన ఈ సంవత్సరం వాడేటప్పుడు 4 కేజీలు వాడుతుంటేనే ప్రజలు నెక్స్ట్ ఇయర్ 3 కేజీలు వాడి 2 ఎకరాలు అనుకో 3 ప్యాకెట్లు వాడి తర్వాత సంవత్సరం 2 ప్యాకెట్లు వాడి ఏమైనా అర్థమైందా సార్ అర్థమైందా అర్థమైంది పోయిందా ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది అవసరం ఎనీ ప్రోడక్ట్ హెల్త్ ప్రోడక్టా బ్యూటీ కేరా బ్యూటీ కేర్లో ఎన్ని విధాలు చెప్పచ్చు తెలుసా మీరు చేస్తారా కానీ డాండ్రఫ్ షాంపూ వల్ల నాకు ఎంత